తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 70వ జన్మదిన వేడుకలు నార్సింగ్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుమ్మరి బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్బీఐ సమీపంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త తార్యానాయక్ కుటుంబానికి 2 లక్షల రూపాయల బీమా చెక్కును ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డిలు పార్టీ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు చేతుల మీదుగా అందజేశారు. జై తెలంగాణ, ప్రభాకర్ నాయకత్వం, తెలంగాణ జై కేఆర్ నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై జిందాబాద్ జిందాబాద్, కేసీఆర్ గారి నాయకత్వం. అయ్యో పెట్టినట్టు పెట్టండి. పూర్తి మండలం మందులో పనిచేస్తారు. మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జెడ్పీటీసీ గారు, అలాగే మండల ప్రెసిడెంట్ గారు, సొసైటీ చైర్మన్ గారు, సర్పంచ్ అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సదా రుణపడి ఉంటారు. ఆయన ఈరోజు మనం గవర్నమెంట్ లేకపోయినా సరే మన కార్యకర్తలందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రథసారథిగా మనల్ని ముందుకు నడిపించి ప్రజలకు ఎప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారని మనమందరం కూడా కోరుకుంటున్నాము. ఆయన ఈరోజు 70వ జన్మదిన సందర్భంగా దేవుడు ఆయనకి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగిస్తూ ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుని మా నార్సింగ్ ప్రజల తరఫున కోరుకుంటున్నాము. ఆయన బీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఎప్పుడు కూడా అలాగే మన ప్రజల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడు కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబు గారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ జన్మదినోత్సవాన్ని నార్సింగి మండల కేంద్రంలో సోదరి ఎంపీపీ పార్టీ మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు అందరూ ఈరోజు 70వ జన్మదినంలోకి అడుగు పెడుతున్న గౌరవ కేసీఆర్ గారికి ఆ దేవుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరియు మనకు తెలంగాణ సాధించిన వ్యక్తి, దాంతోనే మనమందరం నిరుత్సాహపడకుండా మన ఎమ్మెల్యేలు 39 మంది గెలిచారు. మన కార్యకర్తలందరూ కష్టపడి
మన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. వాళ్ళందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు బీఆర్ఎస్ నాయకుడు సీనియర్ నాయకుడు తౌర్య గారు మరణించిన సందర్భంగా వారికి 2 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళ భార్య అయినటువంటి శాంత గారికి ఈరోజే చెక్కు పంపిణీ చేయడం జరిగింది అందరి నాయకుల సమక్షంలో. ఆ భగవంతుని కోరుకుంటూ నార్సింగి మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకుల సమక్షంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాబు గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు అందరం కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని అందరం కూడా ఘనంగా ఈ యొక్క జన్మదిన సంబరాల్ని జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, సొసైటీ చైర్మన్ గారికి, ఎంపీటీసీలకు, ఉప సర్పంచులకు, పార్టీ అధ్యక్షులకు, గులాబీ సైనికులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ బాబు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో సంపన్న ఒక తాటిపైకి తీసుకొచ్చి రాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ బాబు గారు. ఆయన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మన ప్రభుత్వం లేనప్పటికీ కూడా మన దుబ్బాక నియోజకవర్గంలో మన ప్రభాకర్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయన ఆధ్వర్యంలో మనము అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి పార్టీ ఏ పిలిపించినా కూడా మనకు ఉద్యమాలేం కొత్త కాదు, మనం గతంలో చేసిన వాళ్ళమే. ఇప్పుడు కూడా ఏ పిలిపించినా కూడా మేము చేయడానికి అందరం కూడా గులాబీ సైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన